నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఎం డిప్యూటీ ప్రైవేట్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధుల కింద గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 10 కంప్యూటర్లు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ కు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ ఇదే కళాశాలలో చదువుకున్నానని, నా రాజకీయ రంగ ప్రవేశం కూడా అక్కడే జరిగిందని, కాలేజ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలిపారు. మేము కోరిన వెంటనే డిఎం కంపెనీ వారు కంప్యూటర్లు అందజేశారని, ఇంకా కాలేజీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసరావు, రాహిం, లీలావతి, భుజగేందర్ రావు, శ్రీనివాసులు రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. వాళ్ళ సిఎస్ఆర్ కింద దాదాపు 10 కంప్యూటర్లు, ఒక కంప్యూటర్ వచ్చి 30,000 అంటే 3 లక్షల రూపాయలు చేసే కంప్యూటర్లు మా కాలేజీకి ఇవ్వడం నిజంగా సంతోషం. వాళ్ళ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ సిఎస్ఆర్ కింద మనకి తెలిసి ఫస్ట్ టైం ఇచ్చారు. మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు, గందరగోళంగా చేస్తున్నది, లెక్కలు కూడా చూపి అడిగింది. అయ్యో లెక్కలు పంపిస్తే ఇది చేసామంటారు, కానీ ఏం చేసేది కూడా అర్థం కాదు పరిస్థితి. కాబట్టి ఒక మధువు వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు. అతని విషయంలో ఎక్కడ కూడా మార్పు లేదు, అతను బాగా చేసేటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడే, ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ, చిన్నప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను, అలాగే అక్కడే డిగ్రీ చదివాను. రాజకీయంగా మొట్టమొదటి నాకు రాజకీయాల్లో ప్రవేశానికి అవకాశం కలిగినటువంటి నా కాలేజీ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ. నేనే ఆ కాలేజీకి చివరి చైర్మన్. ఆ తర్వాత ఎలక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు దాకా కూడా ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి ఉంది. ఆ రోజు నాతో పాటు వెంట అయిపోయినారు ఎలక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి కాలేజీ అంటే మాకు ఇష్టం, మా సొంత కాలేజీ కాబట్టి మాకు ఇష్టం. ఆ కాలేజీ అభివృద్ధి చెందడానికి గతంలో కూడా మేమందరం కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పడి చాలామందికి అక్కడికి వచ్చేందుకు సైకిల్ ఏర్పాటు చేసాం. ఫీజులు మేమే కట్టాం, మెస్ నడిపాం. ఎందుకంటే కాలేజీ పడిపోకూడదు అని. కాబట్టి ఆ కాలేజీ నిలబెట్టాం. ఈరోజు ఉందంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ కాలేజీ నిలబెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే మా జిల్లానికి వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ కాలేజీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. మా భుజగేందర్ రావు అంటే లోపల ఆయన తప్పదు, ఆయన చేయాల్సిందే. కాబట్టి ఎందుకంటే నిజంగా ఆ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలని చెప్పి కూడా ఆ రోజు నేను మాట్లాడాను. వచ్చిన తర్వాత ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు సూచించిన పేరు మీద అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట మన కాలేజీలో మేమందరం కూడా వచ్చాం, వేదిక అందరం కూడా వచ్చాం. మేము కూడా భోజనం తిన్నాం, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒకసారి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపాలి. ఎందుకంటే గతంలో ఇంటర్మీడియట్కి ఈ యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లేదు. ఆయన మీ మంత్రిగా అయినప్పటి నుంచి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కంప్యూటర్ సంబంధించిన విషయంలో కూడా చెప్పిన వెంటనే కంప్యూటర్లు ఇచ్చారు. అట్లాగే చెప్పారు మా భుజగేంద్ర మా ప్రిన్సిపల్ గారు. రోడ్డు కూడా నేను చెప్పుకున్నాను, ఖచ్చితంగా రోడ్డు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. కారణం ఏమంటే యాక్చువల్గా అది కానీ పంచాయతీలు కానుండి ఇప్పుడు రోడ్డు అయిపోయాడు. అది మున్సిపాలిటీ పడితే మా టైం బాగాలేక మున్సిపాలిటీ నిధులు లేవు, ఒక్క పైసా లేదు. నేను కూడా కమిషనర్ గారికి చెక్ పవర్ లేదు, అందువల్ల ఈరోజు ఇచ్చినట్టు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. నా కాలేజీ కాబట్టి ఖచ్చితంగా వేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. అట్లాగే కాలేజీ వాటర్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కూడా నేను చెప్పాను, ఏమని చెప్పాను, అది ఇచ్చారు లేదా ప్రిన్సిపాల్ గారు చెప్పాను, నాకేం తెలియదు. ఏదో అదే అనుమానం ఉంటుంది, ఇచ్చారు నాకు ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ అదే పిల్లలు గమని ఉన్నారు, ఇచ్చారని చెప్పి కూడా బాగుంది కదా. సార్ ఎమ్మెల్యే సారు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద సార్ చదువుకున్న కాలేజ్కి సహాయపడండి, ఆ కాలేజీకి చాలా అభివృద్ధి ఉంటుందని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మేము సార్కి దాన్ని ఒక పాజిటివ్ అప్రోచ్గా తీసుకొని మా బ్రాండెడ్ గారు ప్రసాద్ సార్తో మా యొక్క టాప్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి ఇవాళ సార్ ముందు ఆ యొక్క కాలేజీకి ఒక 10 సిస్టమ్స్ అనేవి ఇప్పుడు వాళ్ళకి
కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ సార్. ఎస్కేఆర్ కాలేజ్కి అంటే అది ఆ గవర్నమెంట్ కాలేజ్ నాకు తెలుసు, నేను చిన్నప్పుడు అక్కడ ఆడుతున్నామండి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి కూడా ఇంకేదన్నా అనేది ఒక మంచి కార్యక్రమం అనేది మా కంపెనీ తరఫు నుంచి ఎప్పుడు ఉండాలని సార్ చెప్తున్నాను. ఇంతకుముందు మన కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను చేరి ఒక సంవత్సరం ప్రిన్సిపాల్గా చేరిన తర్వాత గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సో ఈరోజు మీ అందరికీ తెలుసు, డిజిటల్ ఎడ్యుకేషన్ లేకుండా ఉన్నట్టయితే ఏ విద్యార్థి కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు అందుకునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో సార్ని కలిసినప్పుడు, సార్ మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో ఎక్కువగా పేద పిల్లలు చదువుతుంటారు, అన్ని వర్గాలకు సంబంధించిన పేద పిల్లలు ఉంటారు. సో వీరికి డిజిటల్ ఎడ్యుకేషన్ మీద పట్టు లేకుండా అంటే ఆ కాంపిటేటివ్ వరల్డ్ తట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి కార్పొరేట్ కాలేజీతో సమానంగా మనం కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ లోకేష్ బాబు గారు వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను చాలా పకడ్బందీగా తయారు చేయాలని చెప్పేసి అనేక రకాల స్కీమ్స్ కానీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఉండాలంటే కంప్యూటర్స్ ఉండాలి మన కాలేజీలో. సో కాబట్టి మాకు 20 కంప్యూటర్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారిని. ఆయన వెంటనే స్పందించి ఫస్ట్ విడతగా 5 కంప్యూటర్స్ వెంటనే మా అందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒక 10 కంప్యూటర్స్ దాకా డిఎండబ్ల్యూ గారు మాట్లాడి మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇలా ఇప్పించడం జరిగింది. సో కాబట్టి వీటన్నిటిని కూడా మేము చక్కగా ఉపయోగించుకొని మా పిల్లల్ని డిజిటల్ ఎడ్యుకేషన్లో కూడా మంచిగా తరువుగా తయారు చేసి మంచి పౌరులుగా మంచి జ్ఞానవంతులుగా తయారు చేస్తామని చెప్పడం చేస్తున్నాం సార్ మా కళాశాల తరఫున. దాంతోపాటు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ఏపీ గవర్నమెంట్ గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మన పాదయాత్రలు కూడా ముందస్తుగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మిడ్ డే మీల్స్ ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి ఈ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం ముందే పాదయాత్ర సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దానిని పురస్కరించుకుని అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పేద పిల్లలు అటెండెన్స్ పెరుగుతుంది, అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ పెరుగుతుంది, అడ్మిషన్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి వారు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు తీసుకొచ్చి జనవరి 4th మన గౌరవ ఎమ్మెల్యే చేతి మీద కానీ మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన కాలేజీలు కూడా మన నియోజకవర్గంలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారికి ఒక మాట నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే సార్ ఇప్పుడు లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ, ఆ లైబ్రరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనం ఎంసెట్ మెటీరియల్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్ మెటీరియల్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా అనేక రకాల గ్రూప్ 1 గ్రూప్ 2 మెటీరియల్ కూడా అందుబాటులో కానీ పిల్లలుగానే చేస్తే పిల్లలు ఎప్పటి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి నుంచి వారికి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అవగాహన అవుతుంది. దానికి అందుబాటులో మన కొన్ని పుస్తకాలు తెచ్చి ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ మనం అందుబాటులో వస్తే ఉంటుందని చెప్పేసి కొంత మనీ అవసరం అవుతుందని అడగడం జరిగింది. అయితే సార్ ఎంత అవుతుంది స్పాట్లో చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు బుక్స్ అవసరం అని చెప్పాను. అయితే ఆన్ ది స్పాట్ చెప్పినటువంటి 2 నిమిషాల్లోనే ఫోన్పేకి నాకు వేపించడం జరిగింది. నేను వెంటనే వారం లోపల మన అకాదీ కాలేజీలో పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ లెక్చర్ అయినటువంటి భుజీవన్ సార్ గుంటూరు పంపించి అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ మెటీరియల్ అంతా 20,000 సరిపడా కాంపిటేటివ్ మెటీరియల్ 2 మ్యాగజైన్స్ కూడా సబ్స్క్రిప్షన్ కట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అడిగిన వెంటనే ఈ పోటీ పరీక్షకు సంబంధించిన మెటీరియల్ మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బహుమతిగా ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి వారి అందరి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సో కాబట్టి అదేవిధంగా మన కాలేజీకి రోడ్డు కూడా లేదు. ఇంతకుముందు గౌరవనీయ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా వర్క్ జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ రోడ్డు కూడా మాకు చక్కగా వేపిస్తే కనుక మా పిల్లలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది వేస్తే మా అందరికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాలేజీ యొక్క అడ్మిషన్ ప్రోగ్రెస్ కానీ కాలేజీ డెవలప్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి తమరు గుర్తు చేస్తున్నాం సార్. కాబట్టి దీన్ని కూడా కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసంగా గత 3 నెలల ముందు మేము మధ్యాహ్న భోజన పథకానికి అక్కడ వెళ్ళినప్పుడు ప్రారంభోత్సవానికి అక్కడ ప్రిన్సిపల్ గారు
ఎంతో ఆలోచనతో సార్ మాకు ఇట్లా పిల్లలకి ప్రైవేటు కాలేజీతో పోటీ పడాలంటే మాకు కూడా సాంకేతిక విద్య అవసరం, దానికి సంబంధించినటువంటి పరికరాలు ఉంటే ల్యాప్టాప్లు విధంగా సిస్టమ్స్ మాకు కావాలని కోరడం జరిగింది. అప్పుడే మా ఎమ్మెల్యే గారు స్పందించి ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి సంస్థ డిఎండబ్ల్యూ సంస్థ చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు కళాశాలలు ఏ విధంగా తీసుకునే విధంగా ముందు తీసుకెళ్లాల ఉద్దేశంతో, ఎందుకంటే అదే కాలేజీలో ఎమ్మెల్యే గారు మేము చదువుకుంది అక్కడేను, అదే కాలేజ్ చదువుతున్నారు కాబట్టి ఆ కాలేజీలో ఎక్కువ అభిమానంతో ఆయన అప్పుడు వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు అలాగే సీనియర్ లెక్చరర్ మన భుజేంద్రరావు సార్ వాళ్ళు అడిగిన వెంటనే కాలేజ్కి ఏ అవసరం చేసి పెడతానని చెప్పి ఈ రోజు వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చే విధంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మా ఎమ్మెల్యే గారికి మా గూడూరులో ఉన్నటువంటి అందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా వేచేశారు. చిట్టమూరు మండలంలోని ఈ సమస్యల్ని మండల ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డేని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఒక చిట్టమూరు మండలంలో 4.50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. త్వరలో పక్క గృహ నిర్మాణాలు గాను లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మనోహర్ గౌడ్, ఎండీఓ తహసీల్దార్ సతీష్ కుమార్, చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, దువ్వూరు భారతమ్మ, మస్తాన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, రషీద్, కృష్ణారెడ్డి, గుంపర్ల చిన్నారావు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీ గ్యాస్ సిలిండర్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, అంతే తప్ప మా వాళ్ళు అయితే కాదమ్మా. అదైతే గుర్తుపెట్టుకోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా లోకల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే చిట్టమూరు మండలంలో ఇరిగేషన్లో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్నే పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. అలాగే ఏఎంసీకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడెక్కడ ఈ పనులు చేశారో అన్నీ కూడా బయట చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చేసి ఉంటారు మీరు, కానీ ఇప్పుడు కూడా పనులు చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ మీకు మొన్న అన్ని ఇరిగేషన్ సంబంధించిన కట్టలకు డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాలి, ఒక్క టెండర్ పెట్టాలి. అది మీరు పెట్టలేదు, మీ ఈ పెట్టలేదు, మీ డిఈ పెట్టలేదు, మీకే తెలియాలి. ఏమాత్రం ఇచ్చిన డబ్బులు కానీ ఉపయోగించుకోకపోతే దాని పర్యవసానం మీరు అనుభవిస్తారు. కాబట్టి దయచేసి వెంటనే ఎస్టిమేషన్లు వేసి ఆ సాగునీటి సంఘ అధ్యక్షులను పిలిపించి వాళ్ళ చేత వర్క్ చేయించే బాధ్యత ఏఏలు డిఈల మీద అని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ రోజు నుంచే వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్లు చేయించండి. టెండర్లు ఏమేమి ఉన్నాయో అవి కూడా త్వరగా టెండర్లు పూర్తి చేస్తే మంచిది. ఇంకా కూడా డబ్బులు తీసుకొస్తారు. దాదాపు 17-15 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇంకా కూడా అదనం కావాలని తీసుకొస్తారు. మీరు వచ్చిందని చేయకుండా ఒక నాయకుడు చేయలేదు అనుకోండి, క్యాన్సిల్ చేసేది. చేయకపోతే క్యాన్సిల్ చేయండి, వేరే వర్క్ పెట్టించేస్తారు. వాళ్ళ టైం ఏంటి, నాయకుడు టైం ఏంటి, ఆ టైం లోపల చేయకపోతే నిర్దాక్షాన్ని క్యాన్సిల్ చేసేయండి. చేసి వేరే వర్క్ మనం దాన్ని మేము రోజులు పెట్టేసి చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ ఊళ్ళో వెళ్తాం. మనం వచ్చాయని చెప్పి కూడా మా పిఏ చెప్పారు. అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే హౌసింగ్ సంబంధించిన కూడా ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒక వారం రోజుల లోపల అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఏమని చెప్పి కూడా చెప్పాం. దాదాపు 8,000 పైచులకు మొత్తం గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అప్పీల్ చేశారు. ఇంకేమన్నా కావాలన్నా కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మంచి ఇళ్ళు కట్టుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇల్లు శాంక్షన్ అయ్యి పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు కానా ఆ ఇల్లే ఉన్న లబ్ధిదారులు పూర్తి కాకపోతే 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కూడా చెప్పారు. ఎస్టీలకి 75,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు. అట్లాగే బీసీలకు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆధారపడింది బీసీ వాళ్ళ పైనే కాబట్టి బీసీలకు కూడా 50,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారు. చెప్పాము కూడా అందరికీ. కాబట్టి గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకుడు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఊర్లో ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి మీరు వెళ్ళి 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇచ్చారు చెప్పాలి. మీరు అధికారులు వాటికి సహకరించాలి. ఎందువల్లంటే ఎవరు ఇచ్చారో తెలియకుండా
పాత వాళ్ళు ఇచ్చారని చెప్పి అదే ఒకరు ఉంటారు. కానీ ఈ 50,000 70,000 ఇచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ఖచ్చితంగా నాయకులు ఇప్పుడు ఎప్పుడైతే 1వ తేదీ పెన్షన్ వస్తున్నామో మనందరం కూడా ఈ ఇళ్ల విషయంలో కూడా అదనంగా ఇస్తున్నటువంటి డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారని మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా ఎవరు చెప్పైనా ఇంకా ఆ క్రెడిట్ అవతల తీసుకుంటారు. కాబట్టి ఇది అవకాశం. మన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డబ్బులు కూడా విడుదల చేశారు అనుకుంటాను. డీ గారు డబ్బులు వేశారా? మా వాళ్ళకి లిస్ట్ ఇస్తే మా వాళ్ళు లబ్ధిదారులతో మాట్లాడి ఎవరికైనా రాకపోయినా కూడా మా దృష్టి తీసుకుని అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆ రోజు సూపర్ 6లో భాగంగా మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు, మొట్టమొదటి పెన్షన్ 3,000 4,000 పెంచిన తర్వాత కూడా నాయకులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ప్రతి నెల 1వ తేదీ మీకు కనిపించి మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా. అట్లాగే వచ్చే నెల నుంచి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 లెక్కన. గతంలో 13,000 చదవం ఇచ్చేవారు గత గవర్నమెంట్లో, అది ఇంటికి ఒకరికే ఇచ్చేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా సూపర్ 6లో భాగంగా మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000. ఒక బిడ్డలు చదువుతున్న 15,000, ఇద్దరు చదువుతున్న 30,000, ముగ్గురు చదివితే 40,000, నలుగురు చదివితే 50,000 రూపాయలు. వచ్చే నెల నుంచి పక్కాగా ఆయా కళాశాలలో ఎవరైతే ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ ఖాతాలోకి బాబు గారు వేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద చెట్టుమూరు మండలంలో దాదాపు 5 కోట్ల రూపాయల వర్క్, 6 కోట్లు, 4,50,00,000 వర్క్ చేసాం మనం. చెట్టుమూరు మండలం ఒక్క దాంట్లోనే కేవలం ఎన్ఆర్ఐఎస్ సిమెంట్ రోడ్స్. మీ ఊళ్ళో అయితే పనులు ఉంటాయి, ఇంకా పని ఊళ్ళో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చే నెలలో మళ్ళీ మీరు ప్రపోజల్స్ ఇస్తే అవి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే నాయకులకి అందరూ కూడా అది గవర్నమెంట్ ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జశ్వంత్ సాయి అనే విద్యార్థి కాలేజీ భవనం 2వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రితో కలిసి కళాశాలకు వచ్చిన విద్యార్థి తండ్రి ఎదుటి భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో తీవ్ర విషాదంలో చోటు చేసుకుంది. మృతుడి స్వస్థలం మనుబోలు మండలం కోదండరాపురం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాన్ని పోలీసులు విచారిస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శ్రీనివాసులు ముద్దాయిల వివరాలు ఆయన వెల్లడించారు. సుల్లూరుపేట జీఆర్పీలో ఓపీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అవినాష్ అనే వ్యక్తి గత సంవత్సరం రోజులుగా రైల్లో బీట్ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో అపరిచితులు పోలీసులను చూసి పరారీ అవుతున్న సమయంలో వదిలేసిన గంజాయిని అవినాష్ గుట్టుగా సేకరించి గూడూరు గాంధీనగర్ లో తనకు చిన్నతరం నుండి నమ్మకస్తుడిగా ఉన్న గాడిమిల్ సునీల్ ద్వారా విక్రయిస్తూ సునీల్ కు కమిషన్ ఇస్తూ వ్యాపారం సాగిస్తున్నారని అవినాష్ సునీల్ ద్వారా 5 కేజీల గంజాయిని విక్రయించేందుకు గాంధీనగర్ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక వద్ద కొనుగోలుదారుల కోసం వేచి ఉండగా లియాకాసి ముద్దాయిని అదుపులోకి విచారించగా అసలు విషయాలకు బయటకు వచ్చాయని ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, రాజు, గోపాల్, సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ జిల్లా వారు. వీరిలో నక్క అవినాష్ అతను మన డిఆర్పి పోలీస్ కానిస్టేబుల్ గా సూర్యులపేటలో గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నారు.
గతంలో ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమిష్టం జరుగుతూ ఉంది. ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ మేము అదుపులో తీసుకునే జరిగింది. విచారించిన క్రమంలో ఇక్కడికి సప్లై చేస్తుంది ఎవరని చెప్పి మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ టీఆర్పీ కానిస్టేబుల్ సూర్యుపేటలో పనిచేస్తున్నప్పుడు మెటీరియల్స్ వచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ జరిగింది. కాబట్టి ఈరోజు ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నక్క అవినాష్ అనే అతను టీఆర్పీలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్ తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరన్నా ట్రైన్ ద్వారా ఈ గంజా అనేది ఎవరన్నా వదిలేసి వెళ్తుంటే కనుక అట్లాంటి వాటిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అమ్మిస్తారని చెప్పి తెలిసింది. ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం ఉంది. ప్రాథమికంగా మేము సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరైనా పాత్ర ఉన్నా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దీనికి సహకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము. కాబట్టి ఈరోజు ఇది గంజా కేసులో అరెస్ట్ చేయడం కాబట్టి అతనికి తెలియజేస్తాము. అదేవిధంగా ఈ గూడూరు మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాకి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తాక మేము ఖచ్చితంగా చదివించుకుంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన సమాచారం మాకు చేరవలసిన తెలియజేయడము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచుకోవడం అయింది. కాబట్టి ఎక్కడ కూడా గంజాయి అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసు ప్రక్రియని చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డీఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారికి పక్కా సమాచారంతో పట్టుకునే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మేము ఆయన పూర్తి వివరాలు గ్రహించకపోతున్నాము. కేసులో కొంతవరకు పరిస్థితులు కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తాము. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక పూజల్లో భాగంగా నూతన విగ్రహాలకు పూజ కార్యక్రమాలు, హోమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పండరి భజనతో విద్యార్థులు డ్యాన్సులు చేసి సందడి చేశారు.
ఈ కాలేజీ స్థాపించి 2001లో స్థాపించాము. ఇందాక చెప్పినట్టే ఆదిశంకరాచార్య యొక్క ఆశీస్సులతో జయేంద్ర సార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది 2001లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా 25 సంవత్సరాలు అయింది. అనేక స్టేజ్లో డెవలప్మెంట్ అంటే మ్యాక్ కానీ ఎన్బిఏ కానీ అక్రిడిషన్ కానీ మ్యాక్ ఏ గ్రేడ్ A++ గ్రేడ్ రావడం ఇవన్నీ అరుదు. అసలు ఈ 2 జిల్లాల్లో ఏ కాలేజీకి రాని ప్రత్యేక గుర్తింపులు ఆదిశంకరానికి ఉన్నాయి. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల్లో ఇంచుమించు చాలామంది విద్యార్థులు దేశ నలుమూలల అలాగే అంతర్జాతీయంగా కూడా పనిచేస్తున్నారు, ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నాం. దానికి చాలామంది ముఖ్య అతిథులుగాను సినిమా యాక్టర్లు కానీ అలాగే జబర్దస్త్ కానీ పాడుతా టీవీ కానీ ఇలాంటి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం. అందుకని ఆదిశంకర అనేది విలువలతో కూడిన విద్య. రెండోది ఈ అప్లికేషన్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ అనే దానికి ప్రఖ్యాతి చెందింది. అలాగే మేమంతా మాకేమీ చేసింది కాదు, దేశంలో ఇంటర్నేషనల్లో చాలా యూనివర్సిటీస్తో టైప్ చేసుకోవడం జరిగింది. అవన్నీ మంచి ప్రాక్టీస్ అన్నింటి ఆశయంగా పెట్టేదానికి మేము ప్రయత్నిస్తుంటాం. అందులో భాగంగానే మా విద్యార్థులు కూడా అంతర్జాతీయ పోటీకి నిలబడే విద్యార్థులు తయారు చేసి ప్రపంచానికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ. జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు పేదలకు అన్నదానం అనంతరం జనసేన పార్టీని కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం పీఓసీ కె మోహన్ మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడుతున్నారని, మండల గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే మెగా బ్రదర్ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ తరపున మెగా ఫ్యామిలీ హీరోస్ జన్మదిన సందర్భంగా రక్తదానం, అన్నదానం మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు చెట్లు పెంచడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగార్జున, ఉప్పు సాయి, వంశీ కృష్ణ, మనోజ్ కుమార్, కార్తిక్ మరియు జన సైనికులు సనత్, రాకేష్, లతీఫ్, వసంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా తీగల చంద్రశేఖర్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మంచి బిర్యానీ అందించారు. ఆ తీగల చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అతని పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము. ఆ సార్ గారు ఎప్పుడూ వచ్చి ప్రతి సంవత్సరం ఆ అబ్బాయి వాళ్ళ పుట్టినరోజు కూడా ఇక్కడే చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ సార్ గారిది కూడా ఇక్కడే పుట్టినరోజు చేసి ఇలా పేద వృద్ధులందరికీ మంచి బిర్యానీ పెట్టాలు అందించినందుకు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ముందు రోజే మోహన్ గారికి ఫోన్ చేసి ఇలాగ మేడం రేపు వచ్చి ఇలాగ అన్నగారి పుట్టినరోజు ఉంది ఇలాగ చేస్తామని అన్నారు. ఆ మోహన్ గారికి వాళ్ళ టీం అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి తీగల చంద్రశేఖర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలోని శ్రీ ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెగా పెద్ద సేవా సమితి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని చంద్రశేఖర్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు గత 20 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నారు. అన్నదానం కావచ్చు, అలాగే పర్యావరణ పరిరక్షణ కావచ్చు, అలాగే ఇంకా మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలాగా ప్రతి కార్యక్రమం సేవా కార్యక్రమం చేసుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి గూడూరు నియోజకవర్గంలో కష్టపడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకి మనం న్యాయం చేయాలని, నిజాయితీగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలు దాన్ని బట్టి గూడూరు నియోజకవర్గంలో పార్టీని కూడా చాలా బలవంతంగా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మేము నిజంగా చంద్రశేఖర్ అన్న గారికి మేము అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలోనే మా చంద్రశేఖర్ అన్న కూడా పయనిస్తూ మమ్మల్ని అందరూ కూడా ఆ దారిలో తీసుకెళ్తూ నిజాయితీగా కష్టపడిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా పార్టీ ఆయన పదవులు అధిరోహించి మరిన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి
కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ తీగల చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ సాయిరామ్ చారిటీస్లో అన్నదానం అలాగే బిర్యానీ పొట్లాలు అందించడం జరుగుతుంది. ఆయన అంగూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసి అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మెగా బ్రదర్స్ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టున్నారు. ఆయనకి ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సైదాపురం మండలం కలచూరులో బుధవారం రాత్రి పోలిన అమ్మవారికి గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామపుర వీధుల్లో అమ్మవారి రథం రావడంతో గ్రామ ప్రజలు అమ్మవారికి ప్రసాదాలు సమర్పించి పూజలు అందుకున్నారు. యువకులు ఉత్సాహంగా అమ్మవారి రథం ముందు నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.